తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త వినితా శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డిలో హాజరై కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ఒక తిరుగులేని నాయకుడని, అలుపెరుగని యోధుడని, తెలంగాణ స్వరాష్ట్రాన్ని తెచ్చిన సాధకుడు కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని వారు తేల్చి చెప్పారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు సాంబారి కొమరయ్య, మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పెనుకుల తిరుపతి, మండల ఉపాధ్యక్షులు పెసరి రాజేశం, బీసీసెల్ అధ్యక్షులు హనుమాన్ల సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కెర సదానందం, మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్వర్ పాషా, సోషల్ మీడియా ఇన్ఛార్జి బొట్ల రవీందర్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు రామోజు కృష్ణమాచారి, మండల నాయకులు దుడ్డేల లక్ష్మీనారాయణ, గ్రామశాఖ అధ్యక్షులు ఎస్కే సిరాజ్, బుర్ర తిరుపతి, మాజీ సర్పంచ్లు బెజ్జంకి లక్ష్మణ్, బోయిని శ్రీనివాస్, సన్నీల వెంకటేశం, నాయకులు నాగిల్లి రాజిరెడ్డి, షేరబందరెడ్డి, మక్బుల్ పాషా, కిష్టారెడ్డి, బొట్ల हेलो नजदीक निकालो भैया, नजदीक बैक चलना साथ में लगो रे अरे बात है बेटा दिख रहा ना नहीं बोलो जय तेलंगाना, जय तेलंगाना కేసీఆర్ గారి నాయకత్వం లాంగ్ లివ్ లాంగ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ देश की नेता केसीआर देश की नेता केसीआर देश की नेता केसीआर जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం అధ్యక్షుడు మాడంజ అధ్యక్షతన గౌరవ కేసీఆర్ గారి యొక్క 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మండలంలోని ప్రతి ఒక్క నాయకులకు వాళ్ళందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సబర్ణ వర్ణాల యొక్క ఆలోచనకు అనుగుణంగా సబర్ణ వర్ణాల యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన మన వ్యక్తి మన గౌరవ కేసీఆర్ గారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల శ్రేయస్సుకు అనేక యొక్క సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని యొక్క భారతదేశంలోనే ఒక ముందంజలో ఉంచిన ఘనత కేసీఆర్ గారి. కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 420
మోసపూరిత వాగ్దానాలతో అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులు, మహిళలు, బడుగు బలిగిన వర్గాలు అందరూ కూడా ప్రజలు కూడా ఈరోజు అందరూ కూడా మోసం చేసింది. వారందరూ కూడా మరొకసారి కేసీఆర్ గారు ఈ యొక్క మా ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గతంలో 10 ఏళ్ళు ఈ యొక్క అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారిది. ముఖ్యంగా మన మెట్ట ప్రాంతమైనటువంటి ఈ యొక్క మన హుస్నాబాద్ ప్రాంతాన్ని మన గౌరవ సతీష్ కుమార్ గారి సహకారంతో గౌరవ కేసీఆర్ గారు ఈ యొక్క మొత్తం మన అందరికీ కూడా కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. కాబట్టి మన ప్రజలు కూడా, మన ప్రాంత ప్రజలు కూడా ఈసారి మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, గౌరవ మన సతీష్ కుమార్ గారు మరోసారి ఎమ్మెల్యే గారు కావాలని ఈ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో మన ఈ యొక్క మన కేసీఆర్ గారు నిండా 100 ఏళ్ళు, ఎందుకంటే ఈ ప్రాంత డెవలప్ కోసం మన ప్రాంత తెలంగాణ రాష్ట్ర డెవలప్ కోసం అసలు కృషి చేసే ఆవశ్యకత ఉన్నది. కాబట్టి వారు నిండు 100 ఏళ్ళు వాళ్ళకు మనకి దేవుడు ఇవ్వాలని, ఆయుష్ ఇవ్వాలని చెప్పి మేము మండల తరఫున, ఈ మండల టీఆర్ఎస్ కుటుంబాల తరఫున నేను ఈ యొక్క భగవంతుడు ప్రార్థించు ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీ తెలియజేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై సతీష్ బాబు, జై సతీష్ బాబు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఓ రైతు బిడ్డను, ఒక ఆడబిడ్డను కూడా గౌరవించిన తొలి ముఖ్యమంత్రి. ఎంతో నిరుపేద కుటుంబీకులు నిరుపేద ఆడపిల్లలు గర్భిణిగా ఉన్నప్పుడు వాళ్ళకు అన్ని విధాలుగా తినలేని ఫుడ్ అందజేసిన మహానుభావుడు అంటే కేసీఆర్ గారే. గర్భిణిగా ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ అని, కేసీఆర్ కిట్ అని వాళ్లకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి, నేనున్నానన్న ఒక భరోసానిచ్చి కళ్యాణ లక్ష్మిగా ఆదుకుంటూ మహిళలకు అండగా నిలిచిన మహానుభావుడు అంటే కేసీఆర్ గారు. ఆడబిడ్డల అందరి తరఫున కూడా నేను వాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా చిగురుమామిడి టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ప్రజాసేవలో కేసీఆర్ గారు త్వరగా రావాలని కోరుకుంటూ, మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య గారి ఆధ్వర్యంలో అపర భగీరథుడు, అసాధ్యాన్ని సుశోధన చేసిన తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన సందర్భంగా చిగురుమామిడి మండల కేంద్రంలో చాలా బ్రహ్మాండంగా పుట్టినరోజు వేడుకలు జరగడం జరిగింది. ఈ చిగురుమామిడి మండలం నుంచి కేసీఆర్ గారికి మళ్ళీ మా మండల కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కేసీఆర్ గారికి బర్త్డే గిఫ్ట్ వచ్చే సంవత్సరం వరకు ఇస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ప్రజాపాలనలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. బాస్ ఇస్ బ్యాక్. త్వరలో గౌరవనీయులు పూజలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 71వ జన్మదిన వేడుకలను మరి తెలంగాణలో గ్రామాల మండలాల భారీగా వారి జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి వారు వచ్చిన తర్వాత, వారి రాకముందు తెలంగాణ ఎంత వెనుకబడి ఉన్నదో మరి ఇక్కడ నాయకత్వాలకు తెలుసు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది, రైతాంగానికి ఎన్ని రకాల కష్టాలు వచ్చినా ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరా అంటే కేసీఆర్ గారు. మరి ఈరోజు వచ్చింది ప్రభుత్వం, మరి వాళ్ళు ఎవరు ఆదుకుంటారో వాళ్ళు అన్నమాట తప్పి మరి అనేక అబద్ధాలు చెప్పుకుంటూ టైంపాస్ చేసు తప్ప మరి ప్రజలకు పనిచేసినట్టు లేదు. మరి ప్రజలంతా ఈరోజు కోరుకునేది ఏంటంటే మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ను ఒక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతి రైతు మరి కూలి ఎదురు చూస్తూ రోజు అయ్యా నువ్వు ఎక్కడున్నావని మొక్కడం తప్ప వేరే విధంగా మాట్లాడలేరు. మరి వచ్చే సంవత్సరం అయింది రేవంత్ రెడ్డిని మరి ఏడికి వచ్చినా మరి అన్ని రకాల గ్రామ సభలలో ఇవాళ
ఒక్కసారి చూసుకుంటే మరి ఆయనకు పట్టే లేదు. మరి అన్ని మహిళా సోదరిమణులు సూత మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడైనా ఈ ఎన్నికలు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత 71 జన్మదినం శుభాకాంక్షలు చెప్తూ వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మరి తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ ప్రజలకు మరి గౌరవ ముఖ్యమంత్రి అయి మరి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రజలు చేరువై మరి ప్రజల్లో అనేకమైనటువంటి మెప్పు పొందుతున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అప్పటికి మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో మరి ప్రజలలోనే సంవత్సరం లోపే మొత్తం వ్యతిరేకత వచ్చింది. మరి ఈరోజు జనాలకు వస్తే మరి కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి గారిని జనాలు తరిమి కొడతారని చెప్పి సందర్భంగా మరి ఈరోజు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మరి జనాలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఇప్పుడు ఈ ఎండాకాలం లోపల మరి యాసంగి మరి సాగునీరు గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి నీళ్లు ప్రతి గుంట ఎండగుంట కూడా నీరు వారించినటువంటి ఘనత మరి కేసీఆర్కి దక్కింది. చిగురుమామిడి టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ప్రజాసేవలో కేసీఆర్ గారు త్వరగా రావాలని కోరుకుంటూ మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్ గారి ఆధ్వర్యంలో అపర భగీరథుడు అసాధ్యాన్ని సుశోధన చేసిన తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన సందర్భంగా చిగురుమామిడి మండల కేంద్రంలో చాలా బ్రహ్మాండంగా పుట్టినరోజు వేడుకలు జరగడం జరిగింది. ఈ చిగురుమామిడి మండలం నుంచి కేసీఆర్ గారికి మళ్ళీ మా మండల కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కేసీఆర్ గారికి బర్త్డే గిఫ్ట్ వచ్చే సంవత్సరం వరకు ఇస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.